హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓకే సో మార్కెట్లోకి ఏ న్యూస్ రాలేదు యాక్చువల్గా, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎవ్రీథింగ్ ఫ్లాట్ ఓకే అప్పుడు దాకా. బట్ చూడండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ ఇదిగోండి. సో రఫ్లీ 1:45కి మధ్యాహ్నం 1:45 ట్రిగర్ అయింది ఫ్రెండ్స్. సో 500 పాయింట్స్ కేక్ వాక్ అనమాట అసలు నిఫ్టీ, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ అయితే 800 పాయింట్స్. సో ఇది ఎక్స్పెక్టెడే. బట్ ఇవాళ అంటే విచిత్రంగా ఏంటంటే రెండు పెర్ఫామ్ చేయడం. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఓకే మీకు తెలుసు కదా. ఇవాళ మార్నింగ్ ఇదిగోండి ఎంత ప్యానిక్ తీసుకొచ్చారంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ కిందకి డౌన్ సైడ్ కొట్టేసి మార్కెట్ని ప్రాబ్లీ షార్ట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా యాక్చువల్గా కొంచెం కనికరం చూపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కనుక ఇంకొక 500-700 పాయింట్స్ కనుక మూవ్ అయ్యి ఉంటే ఫ్రెండ్స్, చాలా సివియర్ డ్యామేజ్ అయ్యేది షార్టర్స్కి, ఓకే. సో ఈ పర్టికులర్ మీరు ఈ ట్రెండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. రేపు 200% ఇంకేమన్నా మిగిలిన షార్ట్స్ ఉంటే ఫ్రెండ్స్ మొత్తం లాగేస్తారు ఫ్రెండ్స్, ఓకే. ఎందుకంటే ఇదిగోండి, ఈ కంజెషన్ ఇక్కడ చాలామంది మిస్ అయ్యారనమాట లాంగ్స్, ఓకేనా. సో మైట్ బీ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, మైట్ బీ ఆపరేటర్స్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి వాళ్ళు ఏమన్నా ట్రిగర్ చేసి ఉండొచ్చు, ఏదో సమ్, ఓకే. అండ్ స్పెసిఫిక్గా చెప్పలేం కానీ రిలయన్స్ పెర్ఫామ్ చేసింది, ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెర్ఫామ్ చేసినాయి, బ్లూ చిప్స్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ అన్నీ ఇలాగ అందరూ పెర్ఫామ్ చేయడం వల్ల ఒక్కసారే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న మార్కెట్ని అంత దారుణంగా ఇదిగోండి. అసలు మీరు చూడండి, 500 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఏ థింగ్ కదా, ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, షార్టర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ రేపు వెళ్ళిపోతారనమాట. సో రేపు ఇదిగోండి ఫ్రెండ్స్, సో నిఫ్టీకి అయితే ఇంకా ఆల్ టైమ్ హై కదా. సో నిఫ్టీ ఆల్ టైమ్ హై కాబట్టి రేపు నిఫ్టీ ఎలాగ 25,500 ట్రిగర్ పాయింట్, అది మీకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వాడు వేసుకొచ్చేసాడు కదా. ఇక్కడ గ్యాప్ ఫిల్ కూడా అయిపోయింది మొన్న, అయిన తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదా. సో ఇది నేను చూపించేది 15 minutes టైం ఫ్రేమ్లో. సో 15 minutes టైం ఫ్రేమ్లో మనకి యాక్చువల్గా చెప్పాలంటే 200 పీరియడ్కి 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి దూరంగా ఉన్నాడు. సో మార్నింగ్ ఒకవేళ ఏదన్నా ఛాన్స్తో గ్యాప్ డౌన్ కానీ ప్రైస్ ఇమీడియట్గా కరెక్ట్ అయ్యి ఒక 100-200 పాయింట్స్, ఓకే. నిఫ్టీ చూడండి, నిఫ్టీ 200 పాయింట్స్ ఇప్పుడు 25,388లో ఉంది కదా. ఒక్క 200 పాయింట్లు లేదా 150 పాయింట్లు లేదా 100 పాయింట్లు వచ్చినా కూడా ఫ్రెండ్స్ అది సివియర్ బయింగ్ ఫ్రెండ్స్, ఓకే. ఎందుకంటే షార్టర్స్ రేపు హోల్డ్ చేద్దామని ట్రై చేస్తారు ఫస్ట్ ఇనీషియల్గా, ఓకే. సో ప్రాబ్లీ వస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవరే మార్కెట్ కిందకు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే, 9:15 to 9:45 ఈ లోపల ఏదన్నా ఉంటే మార్కెట్ని కిందకి తీసుకొచ్చి అరే కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ మార్కెట్ అని టైంకి స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్ మ్యూజిక్. 25,500 25,600 నాకు తెలీదు, బట్ అక్కడి నుంచి రిస్క్ ఉంటుంది. బట్ ఎవరైతే ఈ పోర్షన్ క్యాచ్ చేస్తారో రేపు ఒక 300 పాయింట్లు మనకి నిఫ్టీలో ఈజీగా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, ఓకే. ఈజీ అనమాట, ఇంక డెడ్ ఈజీ. రేపు నేను ఈవినింగ్ వీడియో చేసినప్పుడు మీకు అదే చూపిస్తాను చూడండి. కానీ మార్నింగ్ ఈ డిప్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు, ఓకే. ఈవెన్ ఇదిగోండి ఇక్కడ వరకు ఒకవేళ వస్తే ఇంక దీనికన్నా ఇంకా నాకు తెలిసినందుకు బెస్ట్ లొకేషన్ ఉండదు, ఓకే. అసలు ఇంపాసిబుల్ అనమాట, ఓకే. కానీ రానివ్వరు. సో చూద్దాం, వెల్, ఓకే. ఓన్లీ థింగ్ అందరినీ నొక్కేయాలి అనుకుంటే ఇదిగోండి ఇలా పెడతాడు మార్కెట్ని, అదవుతుంది కదా. సో రేపు మొత్తం మార్కెట్ని ఇలా పెడతాడు.
అదొక్కటే మార్గం అనమాట మన బయర్స్ని సెల్లర్స్ని ఇద్దరిని నొక్కేయడానికి. షార్టర్స్ ఏమో ట్రై చేస్తూ ఉంటారు, బయర్స్ ఏమో లాంగ్స్లో ఉంటారు కదా. సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్ రేపు నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మొత్తానికి మనోడు మూవ్ అయ్యాడు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫైనల్లీ మనకి ఒక ట్రెండ్ అనేది కొంచెం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో బట్ దీన్ని ట్రస్ట్ చేయలేం ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మనకి వీడు ఏం చేస్తున్నాడంటే ఒక డే స్ట్రెచ్ ఇచ్చి రెండో డే కన్సాలిడేట్ చేస్తున్నాడు. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎక్కడ చూపిస్తానంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్ కదా, ఇది డైలీలో చూస్తే మనందరికీ బాగా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా లాస్ట్ వీకెండ్ నుంచే వీడియోస్ చేద్దాం అనుకున్నాను కదా, డ్యూ టు ఫ్యామిలీ పేరెంట్స్ హెల్త్ రీజన్స్ వల్ల నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ నేటివ్కి రావాల్సి వచ్చింది. అండ్ మీకు తెలుసు కదా విజయవాడ ఫ్లడ్స్ ఇవన్నీ. సో హైదరాబాద్ నుంచి, సో ఈవెన్ బెంగళూరు నుంచి మనకి చాలా ఇబ్బందిగా ఉంది రావడానికి మన నేటివ్స్కి. అండ్ నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి రావాల్సి వచ్చింది. అందు గురించి ఇంకా మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. సో వాట్ ఎవర్ రీజన్, సో పర్సనల్ రీజన్స్ వల్లే చేయలేకపోయాను. బట్ ఐఎమ్ గుడ్ టు గో వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. డెఫినెట్గా నేను అది చూసుకుంటా, ఇంకా కంటిన్యూస్గా అయితే చేస్తాక నేను ట్రై చేస్తాను. అండ్ ఇది మన కోసం అనమాట, మనందరి కోసం. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇవన్నీ ఇదివరకు డ్రా చేశాను, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ కదా, ఇక్కడ నుంచి నేను రెండో ట్రెండ్ లైన్ కూడా అప్పుడు డ్రా చేశాను, మీకు గుర్తుందో లేదో, ఒక 1 week బ్యాక్ ఇక్కడ కూడా డ్రా చేశాను. సో ఈ 2 ట్రెండ్ లైన్స్ ఇప్పుడు ఇదిగోండి. ఇప్పుడు ఈ పాయింట్ కూడా బ్రేక్ అయిపోయింది చూసాడా. ఇంతకుముందు ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ స్ట్రెచ్ వచ్చింది, ఇప్పుడు ఇది బ్రేక్ అయింది. సో ఒకసారి మీరు ఆలోచించండి ఏం జరగబోతుంది అనేది ఆలోచించండి. ఒక్కటే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీని మ్యానిపులేట్ చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు తప్ప ఇంకెప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై పక్కా ఫ్రెండ్స్. ఓకే, రాసి పెట్టుకోండి. 53,000 అయితే ఖచ్చితంగా హిట్ అవ్వాలి. దాదాపుగా 1,500 పాయింట్లు ఉందంతే. ఓకేనా, 1,500 పాయింట్స్. మొన్న ఇక్కడ ఈ టైంలో వాడు కిందకు వచ్చి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకున్నాడు కదా. సో ఇప్పుడు నిన్న అదే ఇవాళ మూవ్ కనుక ఫేక్ మూవ్ అయితే అది రేపే మనకి మార్కెట్లో కిందకి ఖచ్చితంగా ప్రైస్ ఇన్ అయిపోతుంది, అంటే వచ్చేస్తాడు కిందకి. కానీ బ్రేక్అవుట్, ఇది సెకండ్ బ్రేక్అవుట్ అనమాట. ట్రెండ్ లైన్లో సెకండ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత జనరల్గా కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది. సో దాదాపుగా ఇది 1,300 నుంచి 1,500 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది మనకి ఆల్ టైమ్ హైకి. సో 1 single డే గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ బ్యాంక్ 1 single డేలో అది టచ్ చేయొచ్చు. ఓకే, సో నా దృష్టిలో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కనుక రేపు ఏమాత్రం 500 పాయింట్స్ కనుక మూవ్ అవ్వగలిగితే, ఓకేనా, ఇనీషియల్గా ఇంకా రేపు మోస్ట్లీ ఆల్ టైమ్ హై పెట్టేస్తాడు ఫ్రెండ్స్. అంటే కొంచెం షార్టర్స్కి రేపు పొద్దున్న నాకు తెలిసి ఎవ్వరు కూడా డేర్ చేయరు అనుకుంటున్నాను షార్టింగ్ రేపు. ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ అంటే 52,250 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటికే హై రిస్క్ షార్టర్స్ రేపు పొద్దున్న ఆల్రెడీ. హై రిస్క్ అంటే హై రిస్క్, ఎందుకంటే రేపు మార్నింగ్ మనము బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ చూడబోతున్నాం. ఓకే, ఎందుకంటే ఇదిగోండి ఈ లైన్ ట్రిగర్ అయ్యి పైనే క్లోజ్ అయ్యాడు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది చూద్దాం, ఇక్కడ ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నారు. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 52,100 52,050లో ఉన్నాడు. సో మనకి ప్రస్తుతానికి ఎంత లేదనుకున్నా ఇంకొక 300 పాయింట్స్ ఉంది పైకి. ఓకే, ఇమీడియట్ రెసిస్టెన్స్ నేను చెప్పేది. బట్ బ్యాంక్ నిఫ్టీ వన్స్ రిథమ్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ వచ్చేస్తారు. ఇంక 1 by 1 అంటే బయింగ్లోకి వచ్చేస్తారు. సో వన్స్ బయింగ్లోకి స్టార్ట్ అయిన తర్వాత రీటైలర్స్ తెలుసు కదా మీకు, ఎగ్జాషన్లో ఉండగా కొనటం మొదలు పెడతారు. సో నెంబర్ ఆఫ్ లాట్స్ పెరిగినప్పుడు కవర్ చేసుకోవడానికి షార్టర్స్ వెళ్ళాల్సిందే. వన్స్ షార్టర్స్ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతారు, వాళ్ళకున్న ప్రీమియం ఇంకా డబుల్ 3 times అయిపోతుంది అనుకోండి, ఎప్పుడో ఒక చోట వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జిటే నేను చెప్పేది బ్యాంక్ నిఫ్టీ రేపొద్దున్న 52,250 పైన స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మ్యూజిక్.
అక్కడి నుంచి మనం రేపే ఆల్ టైమ్ హై చూసినా పెద్ద విషయం ఏం అంటే ఐ మీన్ దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్, అట్లీస్ట్ నా దృష్టిలో 50% ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నా వరకు నాకు అనిపిస్తుంది. సో 50% ఛాన్స్ అయితే రేపు కనబడుతుంది నాకు. ఓకే, అండ్ మండే ట్యూస్డే నెక్స్ట్ వీక్ అయితే మనకు ఆల్ టైమ్ హై ఖచ్చితంగా వీడు పెట్టేయడం ఖాయం. ఇదిగోండి, ఇదే మన రెసిస్టెన్స్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఈజ్ లుకింగ్ గ్రేట్. అండ్ మీరు కనుక నేను మళ్ళీ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ మీరు చూసారా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి తీసుకొచ్చి ఇది కాస్త మళ్ళీ మూవ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇది సపోర్ట్ అయ్యింది. సో మనకి 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్తే క్యాండిల్స్ ఆటోమేటిక్గా మనకి 1 to 1 ఇది. ఓకే, సో కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఇప్పుడు చూసేది డైలీ టైం ఫ్రేమ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మనకు అలా మూవ్ అయితేనే మనకి ఆబ్వియస్గా మార్కెట్ అనేది స్ట్రెంగ్త్ చూపించి ఆల్ టైమ్ హైస్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ వేస్ కానీ లేకపోతే కొంచెం ఇలా తిరిగినా మనకి ఆబ్వియస్గా మళ్ళీ ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 2 సైడ్స్ ఆలోచించాలి. బట్ ఈ రోజుకి ఇప్పటికి మాట్లాడుకోవాలనుకుంటే మనము బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఫేజ్లోకి వచ్చేసాడు. ఓకే, స్ట్రాంగెస్ట్ ఫేజ్లోకి. కానీ మళ్ళీ కానీ ఎందుకంటున్నానంటే ఈ మార్కెట్ని అసలు నమ్మలేకపోతున్నాం అనమాట. సో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఏ రోజుకి ఆ రోజే అన్నట్టే ఉంది తప్ప పొజిషనల్ ట్రేడింగ్ చేయడానికి అసలు కొంచెం కూడా స్కోప్ లేదు. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ఫుల్లీ టుమారో ఇట్ విల్ బీ ఏ గ్యాప్ అప్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ గనక సైడ్ వేస్ కానీ కిందకు వచ్చిన ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కిందకు వస్తే అది గోల్డెన్ ఆపర్చునిటీ బయింగ్కి. యాక్చువల్గా ఒక 200 కానీ 300 పాయింట్స్ కిందకు వస్తే ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. అండ్ హోప్ఫుల్లీ ఐల్ బి కమింగ్ అప్ విత్ షార్ట్ వీడియోస్ ఆన్ టెక్నికల్ అండ్ స్టాక్ వీడియోస్, ఎవ్రీథింగ్. ఓకే, చిన్న వీడియోస్ అన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడే. ఏదో ఒకటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియో నేనైతే వెరీ సూన్ చేస్తాను. బట్ అవన్నీ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.